హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంస్కృతి విత్ హర్ని. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. సో అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. సో ఈ బ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే మా ఇంటి ఉగాది పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూసేయండి. సో ముందు రోజే మమ్మీ ఇల్లంతా క్లీన్ చేశారు. సో నెక్స్ట్ డే ఏంటంటే నేను కూడా మంచిగా ఫ్రెష్ అయ్యి అమ్మకి ఉగాది పచ్చడి చేయడంలో హెల్ప్ చేసిన. సో ఇక్కడ ఏంటంటే డాడీ మామిడికాయలు తెచ్చారు కదా, సో వాటిని మంచిగా కడుక్కొని ఇంకా స్టార్ట్ చేశాను నేను పచ్చడి చేయడం. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. డే అంతా ఎలా స్పెండ్ చేశారు ఏంటి కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. నాకు కూడా తెలుస్తుంది మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో. సో ఇక్కడ నేనైతే మంచిగా అమ్మ గైడెన్స్తో పచ్చడి ప్రిపేర్ చేస్తాను అనమాట. సో పచ్చడి అంతా అయిపోయినాక అమ్మ మంచిగా దేవుడిని అలంకరించి పూజ చేసేసారు. మంచిగా దేవుడికి మొక్కుకొని అనుకున్న అన్నీ జరిగేలా అందరి కోసం ప్రేయర్ చేసుకున్నాను. నా స్టడీస్ కోసం, జాబ్ కోసం, ఇంకా అందరి కోసం మంచిగా దేవుడికి ప్రేయర్ చేసుకున్నా. ఇదంతా చాలా బాగుండాలని చెప్పి. సో ఇంట్లో పూజ అంతా అయిపోయినాక అందరం కలిసి మా ఇంటి దగ్గరలో ఉన్న సాయిబాబా గుడికి వెళ్ళాము. సో ఏంటంటే ఆ రోజు గుడికి వెళ్తే చాలా మంచిదంట. సో అందరం గుడికి వెళ్ళాము. మా గుడిలో ఏంటంటే రాముల వారిని దించుతారనమాట శ్రీరామనవమికి. సో ఆ రోజు శ్రీరాముల వారిని దించారు. సో మంచిగా బాబా గుడిలో కూడా దండం పెట్టుకొని అక్కడి నుంచి ఇంటి దగ్గరలోనే ఉన్న అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్ళాము. ఆ రోజైతే అస్సలు ఖాళీ లేదు, టెంపుల్ చాలా రష్గా ఉన్నది. సో అక్కడ కూడా మంచిగా దర్శనం చేసుకున్నాము, మంచిగా మొక్కుకున్నాము స్వామివారిని. మంచిగా ఆ రోజైతే చాలా దగ్గరగా చూసాము స్వామివారిని. సో దర్శనం అంతా అయిపోయాక బయటకు వచ్చేసరికి బీభత్సమైన ఎండ ఉందన్నమాట. ఇంకా అందరికీ దాహం వేసేసరికి శంకర్ ఇంకా ఐస్ క్రీమ్ బండి కనిపించిందని చెప్తే ఐస్ క్రీమ్స్ కొనిపెట్టాడు అందరికీ. సో ఐస్ క్రీమ్స్ తినేసి అక్కడి నుంచి ఇంకో టెంపుల్కి వెళ్ళాము, నల్లమరం తల్లి టెంపుల్కి. అమ్మవారు చాలా అంటే చాలా స్పెషల్ అన్నమాట. నేనైతే ఇది సెకండ్ టైం థర్డ్ టైం అనుకుంటా ఆ టెంపుల్కి వెళ్ళాం. అక్కడే అమ్మవారు వెలిచారు అన్నమాట. సో ఇక్కడ అమ్మ, అత్త, ఆంటీ అమ్మవారికి పసుపు, కుంకుమ, చీరలు అన్నీ సమర్పించారు. ఇక్కడ ఏంటో మంచిగా సీరియస్ డిస్కషన్లో ఉన్నారు వాళ్ళందరూ.
పొద్దునంతా మంచిగా గుడ్లు అన్నీ తిరిగేసి డివోషనల్ సైడ్ అయిపోయింది అనమాట. ఇంకా మధ్యాహ్నం నుంచి లంచ్ చేసి ఫ్యామిలీ అందరం కలిసి బీచ్కి వెళ్ళాము. ఇంకో ఆ రోజు వెళ్ళాలనిపించింది, ఇంకా అనుకొని వెంటనే తినేసి స్టార్ట్ అయిపోయామన్నమాట బీచ్కి. ఇంకా బీచ్కి వెళ్తే మామూలుగానే ఆగము, అలాంటిది మా వాళ్ళు అస్సలు ఆగరనమాట. మాకన్నా ముందు మమ్మీ, మా అక్క, ఆంటీ వాళ్ళు వెళ్ళిపోయారు ఫస్టే. ఇక్కడ పెద్దనాన్న, మా డాడీ, అంకుల్ ఏదో డిస్కషన్లో ఉన్నారనమాట. ఏం మాట్లాడుకుంటున్నారో తెలియదు, పిలిచినా పలకట్లేదు అస్సలు. నేను మా అక్క అయితే నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నాం, మాకు సంబంధం లేనట్టుగా అసలు. సో మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ కమెంట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.